నమస్కారం అండి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. ప్రతి ఒక్క రైతుకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మనకు తక్కువ టైంలోనే ఎక్కువ మంది వ్యూవర్స్ వచ్చారు. మాది ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన పొలంలో మనం చెప్పినట్టు మనం అగ్గి తెగులుకు మెర్జర్ వాడుకున్నాము. మెర్జరును బయోవిటా. అంతకుముందుకు ఏమిటంటే మొగి పురుగు వాడుకున్నాం కాబట్టి మన పురుగు మందు ఏం వాడుకోలేదు. దానివల్ల మన పొలం అయితే మంచిగానే ఉంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే సిచ్యువేషన్ మన తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో ఎక్కువ శాతం కూడా బాగా బ్లాస్ట్లు అనేది ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ప్రతి రైతు కూడా బాగా ఆందోళన పడుతుండు. అలాంటిది ఏమి అవసరం లేదు. అది మొత్తం కూడా అగ్గి తెగులు, కమ్మాకు తెగులు, పాంపొడ తెగులు, అలాంటిది అన్ని ఎలాంటి తెగులు ఉన్నా కానీ మనకు కంట్రోల్ చేసుకున్నటువంటి పెస్టిసైడ్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించుకోవాలి. మీకు తెలియని విషయాన్ని ఏదన్నా ఉన్నా కానీ మేము కంపల్సరీ వాడి మేము ఏ విధంగా వాడుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము. మనం కూడా ఒక రైతు బిడ్డమే కాబట్టి రైతు యొక్క కష్టాలు ఏంటి అనేది కూడా చెప్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చినట్టయితే మనకు ఇప్పుడు బేర్ కంపెనీ నాటివో వాడుకోవచ్చు మన ఈ అగ్గి తెగులకైనా. నెక్స్ట్ మనకి ఇది సల్ల తెగులు అని కూడా అంటారు కొన్ని ఏరియాలో. కాబట్టి దాన్ని గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన డవ్ కంపెనీ వాళ్ళది భీమ్ అని అవైలబుల్ ఉంటుంది. అదైనా వాడుకోవచ్చు. దాంట్లో కూడా ఉండేది ట్రైసైక్లోజోనల్ అనే టెక్నికల్ ఉంటుంది భీమ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు నాగార్జున కంపెనీలో సివిక్ అని ఉంటుంది. దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. దాంట్లో కూడా ట్రైసైక్లోజోన్ ఉంటుంది. ప్రతి రైతు కూడా కంపల్సరీ ఏంటంటే మీ ఏరియాలో మీకు ఉన్నటువంటి పెస్టిసైడ్ షాపులలో ఏది అందుబాటులో ఉంటే అది. కానీ కంపల్సరీగా మీరు ఎప్పుడైనా సరే ఒక్కటే రకం మందు ఎప్పుడు వాడొద్దు. మీకు మొదటి నుంచి కూడా లాస్ట్ వరకు కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు వాడినా మూడు రకాలు ఏంటంటే ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్, న్యూట్రియన్స్. మనం న్యూట్రియన్స్ అంటే ఏం చెప్పినాం బయోవిటా కానీ, లేకపోతే ఇంపెల్ కానీ, లేకపోతే ఇసాబియన్ కానీ, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. లేకపోతే అదాం వాళ్ళది ప్రేమ్ బిడ్జ్ కానీ, ఇవి న్యూట్రియన్స్ సంబంధించినవి. అదే మనకు ఫంగిసైడ్ చెప్పినట్టయితే ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్లాస్ట్ అవుతున్నాయి కాబట్టి మన అగ్గి తెగులు కంట్రోల్ కావడం కోసము ఇప్పుడు మన మెర్జర్ అయినా, లేకపోతే భీమ్ అయినా, నెక్స్ట్ సివిక్ అయినా ఇలాంటివి వాడుకోవచ్చు. నాటివో అయినా ఇవి మనకు ఈ తెగుళ్ళ మందు, అగ్గి తెగుళ్ళ మందు అనేది వాడుకోవాలి. దాంట్లో పురుగు మందు ఏం వాడుకోవాలంటే మనకు ఏదైనా పెండాలు కానీ, లేకపోతే మనకు కొరాజిన్ కానీ, కాటాబైక్లోరైడ్ కానీ, మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని కంపల్సరీగా వాడండి. ఆ విధంగా వాడుకున్నట్టయితే మన పొలం అనేది బాగుంటుంది, మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ అంటే మనకు ఈ కంపల్సరీగా మనం ఇది వాడుకున్నట్టయితే పొలం అగ్గి తెగులు కంట్రోల్ చేసుకుంటే మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. లేకపోతే మాత్రం దిగుబడి అనేది రాదు. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి. ఈ విధమైనటువంటి మందులు అనేది వాడుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే మీకు మొదటి నుంచి కూడా చెప్పాము. మనం ఫస్ట్ ఏమేమి పిండి బస్తాలు వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనే విషయం కూడా చెప్పాము. మొన్న రీసెంట్ కూడా ఏం వేసుకోవాలనే చెప్పాము. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసినట్టయితే చూడండి, ఇగో బిర్రు పొట్ట దశలో ఉంది. ఇగో పొలం అనేది ఇగో బిర్రు పొట్ట అంటాము. ఇది పొట్ట దశలో ఉంది చూడండి. ఇప్పుడు ఇది చూసారా, ఇగో బిర్రు పొట్ట అనేది ఆ బిర్రు పొట్ట దశలో ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరిగా పొటాష్ అనేది వాడుకోవాలి. పొటాష్ అనేది వాడుకుంటేనే ఆ బిర్రు పొట్ట దశలో ఉన్నటువంటి మొక్క ప్రతి గింజ కూడా ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఉన్నాయి కదా గింజలు ఎల్లుతున్నాయి కదా ఇప్పుడే, ఈ గింజలు అనేది ప్రతిదీ కూడా మంచి పాలు పోసుకునేటప్పుడే మంచి గట్టిగా అవుతుంది. ఒక్క తాలు గింజ కూడా రాదు. కాబట్టి పొటాష్ ఎంఓపి అంటే మనకు మిక్చర్ ఆఫ్ పొటాష్ అన్నమాట. ఆ పొటాషు మనకు వచ్చేసి ఐపీఎల్ వాళ్ళది పొటాష్ ఉంటుంది, రెడ్ పొటాష్, కారం పొటాష్ అని అంటారు. దాన్ని మనకు 2 ఎకరాలకు 1 బస్తా వాడుకోవాలి. యూరియా 2 బస్తాలు మనకు ఏంటంటే 50 కిలోల పొటాష్ బస్తా, ఈ యూరియా బస్తాలు 2 కలిపి 2 ఎకరాలకు వేసుకోవచ్చు. ఆ విధంగా వాడుకున్నట్టయితే బెటర్ గా ఉంటది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఆర్గానిక్ పొటాష్ కూడా వాడుకోవచ్చు. ఆర్గానిక్ పొటాష్ వచ్చేసి ఎకరానికి 50 కేజీలు వేసుకోవాల్సి వస్తుంది. ఇదే కారం పొటాష్ అయితే ఎకరానికి 25 కిలోలు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు మీ ఏరియాలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మీ ఏరియాలో ఏదైతే పొటాష్ అవైలబుల్ ఉంటుందో ఆ పొటాష్ను మీరు వాడుకోండి. కానీ కంపల్సరీగా ఈ విధంగా బిర్రు పొట్ట ఉన్నప్పుడు మాత్రం చెప్పాను కదా, మరొకసారి చెప్తున్నా. పొట్ట అనే దశ ఎట్లుంటది అనే విషయాన్ని గురించి మరొకసారి చెప్తున్నా చూడండి.
ఇట్లా ఉంటది పొట్ట అనేది. ఆ విధంగా పొట్ట దశలో ఉన్నప్పుడు మాత్రం వేస్తే ఇట్లా మన కంకులు వెళ్ళేసప్పటికల్లా పాలు పోసుకొని మంచి గట్టిగా అవుతుంది. ఎలాంటి తాలు గింజ అనేది రాకుండా బెటర్ గా ఉంటది. మనకు ఎంఓపి అయితే ఎర్ర పొటాష్ అయితే ఎకరానికి మనకు 2 ఎకరాలకు 1 బస్తా వాడుకోవాలి. అదే మనకు ఆర్గానిక్ పొటాష్ అయితే మాత్రం ఎకరానికి 1 బస్తా వాడుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా మీకు తెలిసిన విషయాన్ని 10 మంది రైతులకు తెలియజేయండి. మనం చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులకు ధన్యవాదాలు.